వెళ్దాం. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా నేను త్వరగా అంటానే ఉంటా, కొంచెం పెరుగుతానే ఉంటుంది. అయినా కొంచెం ఓపిక చేసుకొని సాధ్యమైనంత వరకు వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. హగ్గయిలో ఉన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. నిన్నటి దినాన్ని మనం ఏం నేర్చుకున్నామంటే, మందిరము యొక్క పునాది వేయటానికి, మళ్ళా దేవుని యొక్క మందిరము కట్టబడటానికి, దేవుడు తన్ను తాను మహిమపరచుకోవటానికి అయినటువంటి తన ప్రజలను 70 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించి తమ సొంత దేశానికి నడిపిస్తే, వాళ్ళు ఇంచుమించు కొన్ని సంవత్సరాల వరకు వారు ఏ పని కోసం వచ్చారో ఆ పనిని నిర్లక్ష్యం చేసి వారు సొంతగా వాళ్ళ ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ దేవుని యొక్క మందిరము ఏ పర్పస్తో దేవుడు వాళ్ళను అక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే, దేవుని యొక్క మొదటి గురి ఏంటంటే, మీ ఇల్లు కట్టుకోవటం కాదు, మీ పొలాలు నాటుకోవటం కాదు, మీ పిల్లలకు ఉద్యోగాలు చూసుకోవటం కాదు. మొదట ఆయన పని చేయాలి. దేవుని ముఖ్య ఉద్దేశం వాళ్ళని బానిసత్వంలో నుంచి, బబులోని చెరలో నుండి దేవుడు తీసుకురావడానికి గల కారణం మొదట ఆయన పని చేయాలి, ఆ తర్వాత వాళ్ళ పని చేసుకోవచ్చు. కానీ ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే ఆపోజిట్గా ఉన్నారు. సో దేవుని యొక్క మందిరము పాడై ఉంటే వీళ్ళేమో సరంబి వేసిన ఇండ్లల్లో, అంటే ప్యానెల్డ్ అండ్ లగ్జీరియస్ హోమ్స్ కట్టుకొని హాయిగా బతుకుతూ ఉన్నారు. అంటే దేవుని ఉద్దేశం ఇల్లు కట్టుకోవద్దని, పొలం చేసుకోవద్దని, హాయిగా బతకొద్దని కాదు దేవుడి ఉద్దేశము. ప్రయారిటీ ఏదైతే ఉందో, దేవునికి ఏదైతే ఆ ప్రయారిటీ ఇవ్వాలో దాన్ని మొదట చూసుకొని ఆ తర్వాత వాళ్ళ పనులు చేయాలి. సో ఇప్పుడు వాళ్ళ ఆ ప్రయారిటీని మర్చిపోయారు. వాళ్ళు ఆ ప్రాధాన్యతను, దేవుని పని చేయాలనేటువంటి ప్రాధాన్యతను వాళ్ళు మర్చిపోయి అలా కొన్ని సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చారు. సమయం ఇంకా రాలేదు, దేవుని మందిరాన్ని కట్టడానికి మాకు ఇంకా సమయం రాలేదు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, మీ ఇల్లు కట్టుకోవడానికి సమయం ఉందే కానీ మీకు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి, దేవుని పని చేయడానికి మీకు సమయం లేదా అని దేవుడు వాళ్ళని హెచ్చరిక చేయటానికి, వాళ్ళ యొక్క మొదటి స్థితిని మళ్ళా జ్ఞాపకం చేయటానికి, వాళ్ళ యొక్క హృదయాలను ప్రేరేపించి మరలా దేవుని పని చేయటానికి ప్రవక్త అయినటువంటి హగ్గయ్యను లేపాడు దేవుడు. ఆ హగ్గయి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నిన్నటి దినాలు మనం చూసాము. ఏమేమి హగ్గయి మాట్లాడాడు, వాళ్ళ గత స్థితిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత గుర్తుంటే చెప్పండి, నిన్న హగ్గయి నిన్న హగ్గయి ఏం మాట్లాడాడు? మీరు దేవుని పనిని మర్చిపోయి మీ సొంత పనులు చేయటానికి పూనుకున్నారు, కాబట్టి మీకు సంభవిస్తుంది ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. చాలా సందర్భాల్లో ఆలోచించండి. అసలు ఎందుకు జరుగుతుంది ఇదంతా? సంపాదిస్తేనేమో చినిగిపోయిన సంచిలో పడ్డట్టు పోతా ఉన్నాయి, సంపాదన నిలవట్లేదు. ఆహారం తింటుంటేనేమో కడుపు నిండట్లేదు, నీళ్లు తాగుతుంటేనేమో దప్పికి తీరట్లేదు, వస్త్రం కప్పుకుంటేనేమో చెలాగట్లేదు. సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకు. అన్నీ ఉన్నాయి, సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు తృప్తి లేదు? ఎందుకు ఇంత జరుగుతుంది? పొలంలోనేమో ఎక్కువ చల్లుతారు, విత్తుతారు, ఇంటికి తీసుకొచ్చేసరికి తక్కువ అయిపోతాయి. అదేంటి అర్థం కావట్లా, వాళ్ళకి ఆలోచన చేయట్లా. ఇదంతా చేస్తుంది దేవుడే, మీకు తెలియాలి, మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఒక పని దగ్గర, ఒక మేనేజర్ దగ్గర, ఒక యజమాని దగ్గర పని చేస్తున్నటువంటి వాడు సరిగ్గా పని చేయనప్పుడు వాడికి తెలియటానికి యజమాని చేసే పని ఏంటి? సహజంగా ఏం చేస్తాడు? పనిలో నుండి
ఓడబీగుతాడు. దానికంటే ముందు కొంచెం 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 వాడికి అర్థమయ్యేటట్టు చెబుతూ ఉంటాడు, హింట్స్ ఇస్తూ ఉంటాడు. హింట్స్ వస్తూ ఉంటాయి వాడికి, అయినా అర్థం కాలేదనుకో కట్ చేస్తుంటాడు, ఏంటి జీతం. అప్పటికి అర్థం కాలేదనుకో ఇక నా దగ్గర నువ్వు పనికిరావు, వెళ్ళిపో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలి. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఇన్ని జరుగుతున్నా కానీ మీకు కనీసం ఆలోచన లేదా అన్నప్పుడు ఫైనల్గా వాళ్ళకి విషయం అర్థమైంది. ఓహో, ఇదంతా జరుగుతుంది, మేము దేవుని పనిని నిర్లక్ష్యం చేసి మా సొంత పనుల్లో ఉన్నాం కాబట్టి మాకు ఇదంతా సంభవిస్తుంది, ఇదంతా దేవుడే జరిగిస్తున్నాడు అని వాళ్లకు అర్థమైంది. కాబట్టి వాళ్ళకు అర్థమైనటువంటి వాళ్లకు దేవుని పనిని ఇక ముందుకు ఎలా కొనసాగించాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. వాటిలో మొదటిది ఏంటంటే 8వ వచనం ఒకసారి మీరు చూడండి, 7-8 వచనాలు. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హగ్గయి 2:4 కూడా ఒకసారి చూడండి, 2వ అధ్యాయము 4వ వచనము. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము. జెరుబ్బాబెలు అంటే ఆ వచ్చిన ఇశ్రాయేలీలందరికీ కూడా నాయకుడు ఆయన. హీఈస్ లైక్ ఏ ప్రైమ్ మినిస్టర్. నేను చెప్పా, ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ఎలా నాయకుడిగా ఉన్నాడో, అలాగే జెరుబ్బాబెలు కొత్తగా వచ్చినటువంటి ఇశ్రాయేలీలకు తమ సొంత దేశానికి తిరిగి వచ్చిన వారందరి మీద నాయకుడు జెరుబ్బాబెలు. సో ఈయనకేం చెప్తున్నాడంటే, ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడకు యెహోజాదా కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. చాలు, ఇక్కడ 2 things, 2 విషయాలు ఇక్కడ ప్రాముఖ్యంగా వాళ్ళకి అర్థం అవ్వాలి. అదేంటంటే పని జరిగించండి. ముందు మనం చదువుకున్న వచనం ఏంటంటే, పర్వతములకు ఎక్కండి, అక్కడికి పోయి మానులు తీసుకొని వచ్చి, దేనికి మానులు? మందిరానికి కావలసినటువంటి సామాగ్రి. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే పని కాదు, మీరు కూర్చొని ఆలోచన చేస్తుంటే పని జరగదు, మందిరము కట్టబడదు. ఇక్కడ వర్కింగ్ ఫెయిత్ అంటే క్రియలతో కూడిన విశ్వాసముతో కూడా క్రియలు, ఇట్లా ఏదైనా అనొచ్చు. అంటే మేము కూర్చొని నిశ్చింతంగా కూర్చొని జనాలకు ఆ పని చేయి ఈ పని చేయి అంటే కాదు. మిగతా మీరందరేమో కూర్చొని నిశ్చింతంగా అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, ఆ రాళ్ళు తెద్దామా, ఈ చెక్క తెద్దామా, ఆ బంగారం సంపాదిద్దామా అని మాటలతో పెట్టుకుంటే కుదరదు, మందిరం పూర్తి అవ్వదు. ఇప్పుడు పర్వతములకు ఎక్కిపోయి కొట్టుకొని తీసుకురండి అంటే అర్థం ఏంటంటే పని చేయండి. అంటే పర్వతానికి ఎక్కిపోవటం అంటే లెగవాల, ముందు పండుకున్న వాళ్ళు లెగవాలా, ఒళ్ళు దిలిచుకోవాలా, బాడీని సిద్ధం చేసుకోవాలా, పనిముట్లను చేత పట్టుకోవాలా, కాళ్ళు వాసినా కానీ సంబంధం లేదు, చేతులతో బలంగా గొడ్డలు తీసుకోవాలా, పోవాలా, పైకి ఎక్కాలా, అక్కడ ఉన్నటువంటి వాటిని కొట్టాలా, బరువులు వేసుకోవాలా, మోయాలా, వాటన్నిటిని సమకూర్చి చక్కగా చెక్కాలా,
వాటికి సంబంధించినవన్నీ కూడా భారంతో మోసుకుంటూ మరలా దాని నుంచి దిగి వచ్చి ఏ స్థలంలో మందిర నిర్మాణం జరుగుతుందో అక్కడ వాటిని ఉంచి పని చేయాలి. అంటే మెదలకుండా కూర్చుంటే పని జరగదు. కూర్చొని పక్కనోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెబుతూ మెదలకుండా కూర్చుంటే అక్కడ పని జరగదు. అందుకే మనం అంటాం కదా, కూర్చొని రా బోవా రా అన్నాం అనుకో, అంటే నోట్లోకి వస్తుందా? నా కడుపు నిండాలా, నా నాలుక రుచి తెలియాలా అంటే ఏం చేయాలా? ఏం కావాలో దాన్ని వెళ్ళిపోయి తీసుకొని కడుపులో వేసుకోవాలి, నోట్లో పెట్టుకోవాలి. అప్పుడు కూర్చుంటే కుదరదు. అందుకే సామెతలు 26వ అధ్యాయము 17 ఏమంటే, నేను చదవద్దు, టైం లేదు కాబట్టి నేనే చదువుతాను త్వరగా. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి వద్దకు దానిని తిరిగి ఎత్తుట కష్టం అనుకొనును అంట. సోమరి వాడు ఏం చేస్తాడంటే చెయ్యి ముంచుతుడు తినటానికి, కానీ నోటి దగ్గరకు మాత్రం తేడు. కారణం ఏంటంటే సోమరి. ఈ ప్రజలు కూడా అలాగే ఉన్నారు ఇంచుమించు. ఇట్లా ఉండకూడదు. మీరు లేవాలి, పర్వతానికి ఎక్కాలి, కట్టెలు కొట్టాలి, అక్కడ వాటిని తీసుకురావాలి. ఇందాక 2వసారి చదువుకున్నాం, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, లేచి మీరేం చేయాలి? పని జరిగించండి అని. సో దేవుని మందిరము జరగాలంటే పని జరిగించాలి. దావీదున్నాడు. దావీదు దేవుని యొక్క మందిరాన్ని నిర్మాణం చేయాలని అనుకొని దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం సిద్ధం చేయకుండా ఆయన ఊరకనే నేను మందిరాన్ని కడతా అనలా. దానికి సంబంధించినటువంటి మెటీరియల్. అంతేకాదు, మీరు గమనించండి, దావీదు ఏం చేశాడంటే అందరికీ ఆజ్ఞాపించటం మాత్రమే కాదు ఆయన చేసింది. హీ హిమ్సెల్ఫ్ డిడ్. ఆయనే పనికి పూనుకొని ఆయన చెయ్యాల్సింది చేశాడు. ఉదాహరణకు మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం నేను చదువుతాను, 6వ వచనం. తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోనుని పిలిపించి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసిందని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మై సన్ సొలొమోన్, నా కుమారుడా సొలొమోనా, యెహోవా దేవుని యొక్క మందిరాన్ని కట్టు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించి సొలొమోన్ నెత్తినేసాడు అన్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆయన అధిపతులు, ఆయన కింద ఉన్నటువంటి పనోళ్ళకి వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ దగ్గరే వసూలు చేసి కట్టుకోండి అన్నాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే 22వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఇదిగో నేను కష్టస్థితిలోనే ప్రయాసపడి, దావీదు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి, నేనున్న నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండిని, తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రాణులను రాళ్లను కూర్చి ఉంచి తిని, నీవు ఇంకను సంపాదించుదువుగాక. బిహోల్డ్ ఇన్ మై ట్రబుల్ ఐ హావ్ ప్రిపేర్డ్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. నా యొక్క కష్ట స్థితిలోనే నేను వీటన్నిటిని సంపాదించాను. హీ వర్క్డ్. మరి ఆయన ఎట్లా పనిచేశాడు? ఇప్పుడు దావీదుకి ఏమండి అంటారు, నేను హీ హ్యాడ్ లాట్ ఆఫ్ గోల్డ్ అండ్ లాట్ ఆఫ్ సిల్వర్. అంటే చాలా, ఇక్కడ ఎంత ఉందండి, మణువులు. ఏమన్నా ఊరకు వచ్చింది అనుకున్నావు దావీదుకి? మీరు అనుకోవచ్చు, దావీదు ఊరకనే వాళ్ళ దగ్గర ఊరకనే తీసుకున్నాడు అనుకుంటారా? కాదు. దావీదు యుద్ధాలు చేశాడు. శత్రువుల మీద యుద్ధాలు చేయటం అంటే మామూలు విషయం కాదు, ప్రాణాన్ని పణంగా పెట్టడం.
యుద్ధానికి వెళితే ఇక వచ్చే పరిస్థితి లేదు, వచ్చిన నాకు నమ్మకం లేదు. అతని కష్టస్థితిలోనే ప్రయాసపడి తన కష్టపడినటువంటి వాటిలో ఉన్నటువంటి వాటిని ఆయన సిద్ధం చేసి రెడీ చేసి సొలొమోనుకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఐ హ్యావ్ డిడ్ దిస్, నేను ఇది చేశా, నువ్వు కూడా చెయ్యి. సొలొమోన్ అదే అనేది ఏమంటాడు, ఇంకను నీవు సంపాదించుదువుగాక, నేను చేశాను, నువ్వు కూడా చేయాలి. పని చేయకుండా మ్యాగ్నిఫిషియంట్ బిల్డింగ్స్ ఏం రావు, అద్భుతమైనటువంటి కట్టడాలు పని చేయకుండా రావు. ఈనాడు చాలామంది నాగార్జున సాగర్ను గురించి చెబుతూ ఉంటారు చాలామంది. హౌ కెన్ దే బిల్డ్ సచ్ ఎ బిగ్ ప్రాజెక్ట్ అంటారు, అంత పెద్ద అద్భుతమైనటువంటి దాన్ని ఎలా కట్టారు? చాలామంది అంటారు ఆ సమయాల్లో మా పెద్దోళ్ళు చాలామంది ఆ పని చేస్తూనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వితౌట్ వర్క్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళు తరలొచ్చి ఆ ప్రాజెక్ట్ కట్టడానికి కష్టపడి పని చేశారు. పని చేయకుండా అంత పెద్ద ప్రాజెక్ట్ అనేది జరుగుతుందా? జరగదు. సో ఇప్పుడు దావీదు కష్టపడ్డాడు. అలాగే మరొకళ్ళు ఉన్నారు, నెహెమ్యా కూడా. నెహెమ్యా నాయకత్వంలో యెరూషలేము ప్రాకారములు తిరిగి కట్టడానికి అందరూ పూనుకున్నారు. నెహెమ్యా ఏం చేశాడు? నెహెమ్యాతో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? నెలకొని కూర్చున్నారా? అసలు కూర్చుంటే ప్రాకారాలు కట్టబడాయా? మనకు తెలుసు అండి, అంటే మనం చెప్పుకుంటుంటాం, కానీ క్రియ దగ్గరకు వచ్చేసరికి కష్టంతో కూడుకునే, కానీ చెయ్యాలి. వాళ్ళు చేశారు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. అయినను ఆ పని మొదలుపెట్టిన తర్వాత ఆ గోడల నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనుల యొక్క పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాడు. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉన్నది. గోడలు, యెరూషలేము ప్రాకారాలు పడిపోయినటువంటి వాటిని తిరిగి కడుతున్నారు వాళ్ళు. అంటే ఇంత చిన్నవి కాదండి, యెరూషలేము చుట్టూ ప్రాకారాలు పెద్ద పెద్దవి. సో దాన్ని తిరిగి కట్టాలంటే వాళ్ళకి ఏముంది? జనాలకి మొదట హాఫ్ పూర్తి చేశారు. ఏముంది వాళ్ళకి? ఏం మనసు? పని చేయుటకు. అక్కడ అది చదవండి, పని చేయుటకు వాళ్ళకి మనసు ఉంది. పని చేయటానికి మనస్సు ఉంది వాళ్ళకి. కాబట్టి గోడలు కట్టడం ప్రారంభమైనాయి. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఇశ్రాయేలీల యొక్క శత్రువులైనటువంటి వారు అనేక భయాలను తీసుకొచ్చారు, ఇబ్బందులు పెట్టారు. వాళ్ళలో మనం సీక్రెట్గా దూరదాము, వాళ్ళ పనిని ఆటంకపరుద్దామన్నారు. కొంతమంది ఎగతాళి చేశారు, మీరు కట్టినటువంటి గోడ మీద ఒక నక్క దూకితే అది పడిపోతుంది అని ఎగతాళి చేశారు. అయినప్పటికీ కూడా వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే 4వ అధ్యాయం 14వ వచనంలో నెహెమ్యా గ్రంథము, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతో, వారికి మీరు భయపడకుడి, మహాగణుడు భయంకరుడుకు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగా, మీ కుమారుల పక్షముగా, మీ కుమార్తెల పక్షముగా, మీ భార్యల పక్షముగా మీ నివాసములు మీకుండినట్లు యుద్ధము చేయుడి అంటిని. 16వ వచనం. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేయుచూ వచ్చిరి, సగం మంది ఈటెలను బల్లెములను విండ్లను కవచములను ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదుల్లో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి. 17వ వచనము. గోడ కట్టువారు బరువులు మోయివారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. ఇది మనం అక్కడికి వెళ్ళి చూస్తే కనుక మనకు అర్థం కాదు అది ఎంత ప్రయాసతో కూడుకున్నటువంటి పని. ఒక చేత్తో పని చేస్తూ ఒక చేత్తో ఆయుధం పట్టుకోవటం. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ వర్క్ అండి. దేవుని యొక్క పనిలో వాళ్ళకి ఎంత ఆసక్తి ఉందంటే ఒక చేత్తో పని చేస్తూ ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకొని ఉన్నారు. 21వ వచనం చూస్తే, అంటే పని చేసేవాళ్ళు మరియు కట్టువారిలో 18వ వచనం,
ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా వద్ద నిలిచెను. 4:21. ఆ ప్రకారము, ఇది జాగ్రత్త, ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. దేని యందు? పని యందు ప్రయాసపడితిమి. పనిలో కష్టపడ్డాము మేము. పని యందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడే వరకు ఈటలు పట్టుకుని. నక్షత్రాలు అగుపడే వరకు అంటే చీకటి పడేదాకా. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని వారితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పి తిని. 4:23. ఇలాగు నేను గాని, ఇప్పుడు చూడండి, ఈయన గూర్చి కూడా చెప్పుకుంటున్నాడు. ఇలాగు నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికి మా వస్త్రములను తీసివేయలేదు. వస్త్రాలను ఒకవేళ తీశారంటే ఉతుక్కోవటానికే, ఇంకా వేరే పని లేదు వాళ్లకు. ఈ వస్త్రాలు తీసి పాత వస్త్రాలు అక్కడ వేసి ఒక మంచి న్యూ డ్రెస్ ధరించి షికారు చేసుకుంటా పోదాం అంటే అంతే కదా. ఇప్పుడు వస్త్రాలు తీసేసామంటే మళ్ళీ కొత్త వస్త్రాలు ధరించుకున్నామంటే దేనికి? అటు బజార్కి పోయి సరదాగా, లేకపోతే సినిమాకు, అంటే చాలా ఉంటాయి, ఊరికి చాలా పనులు ఉంటాయి. కానీ ఈయన ఏమంటున్నాడంటే మేము వస్త్రాలు తీస్తున్నామంటే అవి ఉతుక్కొని మళ్ళా కట్టుకోవటమే మా పని. మా మిగతా పనంతా ఏంటి? మందిరం కొరకు పని చేయటం, ప్రయాసపడటం. మీ అందరికీ తెలుసుగా అలెగ్జాండర్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఇంచుమించు ప్రపంచం మొత్తం గెలిచిన ఆయన, అంటే యుద్ధాలు చేసిన ఆయన. ఈవెన్ అతడు 30s అంటే 30 చిల్లరలోనే చనిపోయింది ఆయన. సరే, అది మనకు అనవసరము. అయితే ఆ వయసులో ఉన్నప్పుడు ఆ యుద్ధాలు గెలిచినప్పుడు ఒక ఆయన వచ్చి అడిగాడంట, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ విక్టరీ? అంటే నీవు విజయాలు సాధించడం వెనక నీ సీక్రెట్ ఏంటి? నీ సీక్రెట్ ఏంటి అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, డూ ఇట్ నౌ. అంటే డూ ఇట్ నౌ అంటే ఒక చిన్న మాటే. అంటే ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడే చెయ్యి, అంతే. ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడే చెయ్యి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, లేకపోతే ఇంకా టైం ఉంది, ఒక నెల ఉంది, ఒక సంవత్సరం ఉంది. అలెగ్జాండర్ అప్పుడు ఎప్పుడు అట్లా అనుకోలేదంట. ఇప్పుడు ఇది చేయాలి అంటే పోయి చేయడమే. దట్స్ మై సీక్రెట్ అంటాడు. నా యొక్క విజయానికి అదే సీక్రెట్. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది ఇప్పుడే చేయి. సో దేవుని యొక్క పని విషయంలో కూడా అంతే. అవకాశం వచ్చిందనుకోండి, చేయటమే. వాక్యం చెప్పాలని అవకాశం వచ్చిందనుకో, ఆపకూడదు, చేయటమే. పాట పాడాలని అవకాశం వచ్చిందనుకో, పాడటమే, ఆపకూడదు. దేవుని పని కొరకు ఏ పనైనా, అది పట్ల వేయటమో, నీళ్లు తేవటమో, ఇంకొకటో వంట చేయటమో, లేకపోతే సువార్త ప్రకటన చేయడానికి బైబిళ్ళు పంచటమో, ఏదైనా సరే దేవుని కొరకు ఏ పని అయితే నీ చేతికి వచ్చిందో ఆ పనిని అప్పుడే చేయటము. ఎండ తగులుతుందని బాత్రూంలో దాక్కోవడం కాదు. అంటే ఉదాహరణకు చెప్తున్నా, అంటే ఏదన్నా పని వచ్చినప్పుడు, అంటే మనం ఒక్కోసారి చేయలేక అట్లా, అది నేను శారీరకంగా ఉంది కాబట్టి బలహీనంగా ఉండటం వల్ల మనం అట్లా ఉంటాం. అది కాదు విషయం నేను ఇక్కడ చెప్పేది. అది సహజంగా శరీర బలహీనతలు బట్టి మనం అలా ఉంటాం. నేను ఊరగా చెబుతున్నా ఈ విషయాన్ని. దేవుని పనిలో, దేవుని యొక్క పనిలో చెయ్యాల్సిన పని వచ్చినప్పుడు, అది ఏదైనా సరే, నీ సహోదరుడికి సహాయం చేయటం కూడా దేవుని పనిలో ఒక భాగం.
నీ సహోదరుడికి సహాయం చేయటం దేవుని పనిలో భాగమే. దైవికమైనటువంటి పనులకు లింక్తో ఉన్నటువంటి ఏవైనా కానీ దేవుని పనులే. ఈ విషయంలో మేలు చేయాల్సిన పరిస్థితి నీకు వచ్చినప్పుడు, అది నీకు ఉన్నప్పుడు నువ్వు అప్పుడే చెయ్యి. సరే, దేవుని యొక్క పని చేసే విషయంలో కూడా అప్పుడే మనం చేయగలిగితే దానిలో సక్సెస్ సాధిస్తాము. ఇలాగే బైబిల్ గ్రంథంలో మరొక సందర్భం ఉంది. మరొక సందర్భం ఏంటంటే, రాజుల కాలంలో, అది రాజుల కాలము, ఇశ్రాయేలీల్లో కొంతమంది జనాంగాల పరిస్థితి దుస్థితి ఉంది. వాళ్ళలో దుస్థితి ఉంది, చెడ్డ స్థితి ఉంది. చెడ్డ స్థితిని ఉన్నప్పుడు తోటి ఇశ్రాయేలు జనాంగం ఏం చేయాలంటే, ఆ దుస్థితిలో ఉన్నటువంటి వారిని గూర్చి ఆలోచన చేయాలి. లైక్ వీళ్ళలాగా పడిపోయినటువంటి మందిరం గూర్చి, కట్టవలసిన మందిరాన్ని గూర్చి ఆలోచన చేయకుండా, ఇంకా సమయం ఉందిలే అనుకుంటున్నారు చూసావా, వాళ్ళలాగా ఇంకొంతమంది ఉన్నారంట. తోటి మిగతా ఇశ్రాయేలు జనాంగాల్లో తమ సహోదరుల యొక్క దుస్థితిలో ఉంటే ఆ దుస్థితిని గురించి పట్టించుకోకుండా వీళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను. సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ. అంటే మాకేం పట్టింది, మేము ఇతరులు, వాడు నాశనం అవుతుంటే, లేకపోతే వాడు బాధపడుతుంటే, వాడు ఇబ్బంది పడుతుంటే నాకేంటి బాధ? పడితే వాడు పడతాడు, వాడికి సంబంధించిన కుటుంబ సభ్యులు బాధపడతారు, నాకు పట్టించుకోవాల్సిన పనేంటి నాకు అనుకుంటారు చాలామంది. ఈ ఇశ్రాయేలీలు కూడా అట్లాగే అనుకుంటున్నారు. వీళ్ళు నాకేం పట్టింది ఇదంతా, ఆడెట్టా పోని అని చెప్పి నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతంగా నివసించు వారికి శ్రమ. అంటే నువ్వు విచారం లేకుండా, చింత లేకుండా ఉండు, కానీ చింతించాల్సిన సమయం వచ్చినప్పుడు, విచారించాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వు చింతించకుండా, విచారించకుండా, పట్టించుకోకుండా నిర్విచారంగా ఉంటే దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. అంటే చెయ్యాల్సినటువంటి దాన్ని ఆ సమయం నీకు వచ్చినప్పుడు కూడా దాని గురించి నువ్వు ఆలోచన లేకుండా ఉంటే దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. వాళ్ళు అలానే ఉన్నారు, నిశ్చింతంగా ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 6:3లో, ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. 4వ వచనం, దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను పట్టుకొని, అంటే ఏది మంచిది ఎక్కడ కొవ్విన గొర్రెపిల్ల. సో శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లలను, సాలలోని కొవ్విన దూడలను ఏం చేస్తారు? వధించి భోజనం చేయకూడదా? చేయొచ్చు, తప్పేమిలా. కొవ్విన దాన్ని ఎత్తుక్కో, ఎందుకంటే నీయే కదా. కొవ్విన దూడని ఎత్తుక్కో, ఎందుకంటే అది నీదే కదా. మంచిగా ఖైమా చేసుకో, మంచి వంట వండుకో, మంచిగా తిను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మంచి దంతాల పరుపులు అంటే ఎక్స్పెన్సివ్ కాట్స్. ఈనాడు మనం అనుకుంటాం కదా, కింగ్ సైజ్ బెడ్లు అని, ఇట్లా కాట్లని, ఇట్లా మంచి పరుపుల మీద పండుకో, మంచి సుఖంగా ఉండు, ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు. కానీ సమయం కానప్పుడు, నువ్వు చేయాల్సిన పని వేరేది ఉండి అది చెయ్యకుండా, మర్చిపోయి, దాని గురించి ఆలోచన చేయకుండా, ముఖ్యమైన దాన్ని గురించి పట్టించుకోకుండా, ఇప్పుడు నీ యొక్క కంఫర్ట్ అంటే సౌకర్యం, శుభ్రంగా సౌకర్యం, నాకు ఏం పట్టింది, అవసరం లేనప్పుడు వద్దు, శుభ్రంగా పండుకో,
మంచి దంతపు మంచాల మీద పండుకో, మంచి పశువులను కోసుకొని తిను, లేకపోతే ఏదైనా చేయి. కానీ అవసరం వచ్చిన దగ్గర మాత్రము అదే పరిస్థితి నీకుంటే, ఏదైతే ప్రాముఖ్యమైనటువంటి పని ఉందో ఆ పనిని, దేవుని పనిని పక్కన పెట్టి నువ్వు వీటి మీద మనసు పెడితే, ఆయన అంటున్నాడు, ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే 6:6లో పాత్రలో ద్రాక్షరసం పోసి పానము చేయొచ్చు, పరిమళ తైలం పూసుకుంటూ, అంటే లగ్జరీ, మంచి సెంట్ గింటి కొట్టుకొని బాగా శుభ్రంగా ఉంటున్నారంట. కానీ వీళ్ళు ఏం చేయట్లేదంట, యేసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గూర్చి చింతపడరు. తన తోటి సహోదరులకు కలిగినటువంటి ఉపద్రవాన్ని గూర్చి కనీసము ఆలోచన కూడా చేయరు. వీళ్ళకి ఏంటంటే, నేను సుఖంగా ఉన్నానా, నేను బాగున్నానా, నేను నిద్రపోయానా, మంచి పరుపు ఉందా, మంచి కొవ్విన దూడ తిన్నానా, మంచి కొవ్విన గొర్రెను కోసుకొని తిన్నానా, మంచి ద్రాక్షరసం కలుపుకున్నానా, మంచిగా సెంటు కొట్టుకున్నానా, దట్స్ దేర్. అంటే వాళ్ళ ఆలోచన ఇంకంతే. తర్వాత ఏం జరుగుతుందో సహోదరులకు, తమ తోటి సహోదరులకు ఏం జరుగుతుందో, ఆ ఉపద్రవం ఏంటో, వీటిని గురించి కనీసం ఆలోచన కూడా లేకుండా ఉన్నారు. ఇది సేమ్ ఎలా ఉంది, దేవుని మందిరము పాడైపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, సరంబి వేసిన ఇళ్లలో నిశ్చింతగా ఉన్నట్టు ఉంది. అందుకే ఆయన అంటాడు, లేచి పర్వతాలకు ఎక్కి పోయి కట్టెలు కొట్టు. అదేది మానులు. ఎందుకు మందిరం కట్టడానికి అవి అవసరం. పోయి పని చేయి, కూర్చోబాకు, దేవుని యొక్క పనిని చేయి. అందుకే మీరు గమనించండి, యాకోబు అంటాడు, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు 2:26 అంటాడు, ప్రాణం లేని శరీరం ఎలాగనో క్రియలు లేని విశ్వాసము మృతము. కొంతమంది అంటారు, ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ లార్డ్ విల్ బిల్డ్ దిస్ చర్చ్, లేదా దిస్ టెంపుల్. కొంతమంది ఏమంటారు, నాకు చాలా విశ్వాసం ఉందండి, దేవుడు ఎట్టయినా ఆ కట్టడాన్ని కడతాడు వాళ్ళు అంటాం. కానీ పని మాత్రం చేయరు. దే హ్యావ్ ఫెయిత్ అంటే దే కెన్ సే సంథింగ్. వాళ్ళు బాగా చెప్తారు, బాగా ముచ్చట చెప్తారు, బాగా దేవుడు గొప్పవాడు, అద్భుతం చేస్తాడు, మనల్ని నడిపించాడు, 70 సంవత్సరాల నుంచి మనం అదిగా ఉంటే ఇదిగా ఉంటే దేవుడు మనల్ని నడిపించాడని చెప్పుకుంటారు. కానీ ఏం చేయట్లా, వాళ్ళు పని చేయట్లా. అమెరికా దేశంలో అది ఇంచుమించు 2018వ సంవత్సరంలో ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏముందంటే, మిగతా దేశాలన్నిటిలో పోల్చుకుంటే అమెరికన్స్ ఆ సంవత్సరము స్పోర్ట్స్ అంటే క్రీడల కోసము వాళ్ళు చాలా డబ్బును కేటాయించారంట. అది ఎంతంటే ఇంచుమించు సుమారు $264.6 బిలియన్, చాలా ఎక్కువ. వాటిలో దేనికోసం అంటే ప్రత్యేకంగా ఫిట్నెస్ క్లాసులకి $37 బిలియన్, స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ అంటే ఈ క్రీడలు వాటి కోసం $58 బిలియన్, అప్పారెల్ అండ్ ఫుట్వేర్ అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సులు అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు క్రికెట్ జరుగుతుంటే క్రికెట్కి ఊరకనే మామూలు డ్రెస్తో పోతారా? కాదు కదా. దానికి ఒక స్పెషల్ డ్రెస్ కోడ్ ఉంటుంది, దానికి షూ ఉంటాయి, క్యాప్ ఉంటుంది, అంటే దానికి సంబంధించినవి. వాటన్నిటి కోసం అంట ఇంచుమించు 117 బిలియన్లు ఏర్పాటు చేశారంట. అలాగే ఎక్విప్మెంట్ అండ్ సప్లైస్, ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఎక్విప్మెంట్స్ అంటే పరికరాలు, ఆ బ్యాట్ లేదా ఇవి ఉంటాయి కదా, వీటన్నిటి కోసం దగ్గర 37.5 బిలియన్లు వాళ్ళు సిద్ధం చేశారు. ఆ తర్వాత ఇంకా యోగా ఇటువంటి వాటి కోసం $10 బిలియన్లు, $10 బిలియన్లు,
అలాగే వాటికి సంబంధించినటువంటి వాటి కోసం 8.1 బిలియన్, ఇట్లా చాలా 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 సిద్ధం చేశారు. సిద్ధం చేస్తే తర్వాత తేలిన విషయం ఏంటంటే, we rank 143rd globally for actual participation in physical activity. అంటే దగ్గర మిగతా దేశాలతో పోల్చుకుంటే 143వ స్థానంలో ఉన్నారంట ఫిజికల్ యాక్టివిటీ చేయటం. వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అంటే లేకపోవటం, పరిగెత్తటము, ఎక్సర్సైజ్ చేయటము, లేకపోతే ఆ వాటిలో పాల్గొనటము, ఇలా. ఇంకా 40% ఆఫ్ అమెరికన్స్ ఎలా ఉన్నారంటే కేవలం వాళ్ళు 150 నిమిషాలే ఒక వారంలో 150 నిమిషాలే ఫిజికల్ యాక్టివిటీస్ చేసినట్లు ఉంది. అలాగే 75 నిమిషాలు మినిట్స్ మాత్రమే వారంలో వాళ్ళు రన్నింగ్ కానీ ఇంకా ట్రైనింగ్ చేసినట్టుంది. అంటే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, చాలా ఖర్చు పెట్టి దానికి సంబంధించిన వాటి కోసం చాలా డబ్బును కేటాయించింది ప్రభుత్వం. దేనికోసము? ఫర్ ద స్పోర్ట్స్, అంటే స్పోర్ట్స్ కోసము, క్రీడల కోసము, వాటి కోసము. కానీ అది చేసేవాళ్ళు ఎవరు లేరు. అది దాని అర్థం. అంటే ఇన్ని డబ్బు మొత్తం రెడీగా ఉంది, కానీ చేసేవాడే లేడు. సో ఇట్లా ఉంది పరిస్థితి. వీళ్ళకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఫండ్ అంతా సిద్ధంగా ఉంది, అంతా రెడీ చేశారు, కానీ పని మాత్రము చేయట్లేదు. సో కాబట్టి మీరు గమనించండి, మనకు దేవుడు అన్నీ సమకూర్చినప్పుడు, అన్నిటినీ సిద్ధంగా ఉంచినప్పుడు, మనకి ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించుకొని సంఘ క్షేమం కొరకు, సువార్త వ్యాప్తి కోసము, ఆత్మల సంపాదన కోసము వాటిని మనము వాడాలి, పని చేయాలి, పని కలిగి ఉండాలి. అందుకే 8వ వచనంలో అంటాడు, నేను సంతోషించి మీరు ఈ పని చేస్తే నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందును. నేను సంతోషించి ఘనపరుచుకుంటాను. దేవుడు సంతోషిస్తాడండి. మనకున్న వనరులను, అవి ఎంతైనా సరే. ఉదాహరణ నేను చెప్తాను. వారం అంకయ్య అనే సోదరుడు సంతగుడిపాడు నుంచి కొంతమంది, అది ఎంతమంది అయినా కావచ్చు, తన సొంత ఆటోని, హీ హ్యాజ్ ఎన్ ఎక్విప్మెంట్, ఆయన దగ్గర ఒక పరికరం ఉంది. ఆ పరికరాన్ని దేనికైనా ఉపయోగించవచ్చు ఆయన. అంటే ఇటు పనికి ఉపయోగించవచ్చు, పనోళ్ళకు వాడవచ్చు. కానీ ఆదివారం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలను తీసుకొని ఆటోను వారికి ఉపయోగిస్తున్నాడు. అంటే తనకున్నటువంటి వనరును, ఉదాహరణ మీకు చెప్తున్నాను, అంకేనే కాదు ఇంకా ఎవరైనా సరే, తమకున్న వనరులను దేవుడు ఏదైతే ఇచ్చాడో వాటిని ఏదో ఒక విధంగా పనిలో పెట్టి వాడాలి, పని చేయాలి. అలా చేయగలిగినప్పుడే సువార్త పని విస్తారంగా జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, నా దగ్గర లక్షలు లేవు, కోట్లు లేవు, వేలల్లో లేవు, వందల్లో లేవు, రూపాయలు. ఒక ఆమె ఉంది, ఆమె దగ్గర ఉన్నది మొత్తం తీసుకొచ్చి ఎంత ఇచ్చింది? ఎన్ని కాసులు? అరే తక్కువే కదా మామూలుగా. అంటే దాని అర్థం ఏంటంటే, ఉన్నది ఏదైతే ఉందో అది ఏదైనా సరే ఉపయోగించాలి, ప్రభు పనిలో పని చేయాలి. అందుకే అంటాడు, మీరు లేచి వెళ్ళి కొట్టుకొని వచ్చి పని చేయండి, అప్పుడు దేవుడు సంతోషపడతాడు. మనం చేసే ఈ పనుల వల్ల దేవుడు సంతోషిస్తాడు. సో దేవుడు సంతోషించేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మొదటి సమయాలు 15:22లో ఒకడు చూడండి, దహన బలులు అర్పించడం ద్వారా దేవుడు సంతోషపడడు, కానీ ఆయన మాటలు గైకొని, ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడి వల్ల యెహోవా సంతోషిస్తాడు. కీర్తన గ్రంథం 147:11లో తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు. తన యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు వేడుకొని వారి కొరకు ఎవరైతే ఉంటారో వాళ్ళ యందు దేవుడు సంతోషిస్తాడు.
అలాగే గల్తీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రికలో ఆత్మానుసారులైనటువంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. రోమా 8:8లో శరీర స్వభావం కలిగినటువంటి వారి పట్ల కలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల దేవుడు సంతోషించడు, కానీ ఆత్మానుసారుల వల్లే సంతోషిస్తాడు. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకోకుండా దేవుని పని మీదే గురి పెట్టుకొని చేసే వాళ్ళ పట్ల దేవుడు సంతోషిస్తాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం ప్రకారము విశ్వాస మూలంగా ఎవరైతే బ్రతుకుతారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అవర్ మెయిన్ గోల్ ఈజ్, మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం, మనం పాట పాడిన, వాక్యం చెప్పిన, ప్రార్థించిన, దేవుని పని చేసిన, దీని వెనకున్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే మనం చేసే ప్రతి పని వల్ల దేవుడు సంతోషించాలి, మహిమపరచబడాలి. దట్స్ అవర్ మోటో. సో కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళకి చెప్తున్నాడు, మీరు పని చేయండి, అప్పుడు నేను సంతోషించి నా నామాన్ని ఘనపరుచుకుంటాను. ఇంకొక విషయాన్ని చూస్తాం. నేను షార్ట్ కట్లో తెంపుకుంటా వెళ్ళిపోతాను, సమయం లేదు కాబట్టి త్వరగా. మరొక విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. హగ్గయి 1:12లో, హగ్గయి 1:12, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోవా జాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడునగు యెహోషువయు, శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. యెహోవా యందు భయభక్తులు పూనిరి అంటే విషయం ఏంటంటే, ఇంత చెప్పిన తర్వాత కూడా వాళ్ళలో చలనం లేకపోతే ఇక వేస్ట్. కానీ వాళ్ళలో చలనం వచ్చింది, వాళ్ళలో మార్పు వచ్చింది. ప్రవక్త చెప్పిన మాట వాళ్ళు విని ఇది దేవుని నుండి వచ్చిన మాట అని గ్రహించి వాళ్ళు ఏం చేశారంటే, ఇక మనము దేవుని యందు భయభక్తులు పూనాలి. దట్స్ అవర్, చూడండి, అదే మన యొక్క గురి. మనం ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే మనం దేవుని యందు భయభక్తులు పూనాలి. ఇంగ్లీష్లో ఏముందంటే, అండ్ ద పీపుల్ రెవరెంట్లీ ఫియర్డ్ అండ్ వర్షిప్ఫుల్లీ టర్న్ టు ద లార్డ్. అంటే దేవుని వైపుకు వాళ్ళు ఎలా తిరిగారంటే భయముతో కూడినటువంటి భయము, భక్తి. అరే ఇది దేవుని నుండి వచ్చిన మాట, మనం కూర్చొని ఉంటే సరిపోదు, మనం లేవాలా, మనం పని చేయాలా, ఈ పని చేస్తేనే దేవుని కార్యం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము దేవుని యందు భయభక్తులు పూనుదాం. అట్లా అనుకుంటేనే పూనుకునేది. నాకెందుకులే అంటే జరగదు. నాకెందుకు ఇదంతా, టైం అయిపోతుంది, ఇంకొద్దిసేపు ఆపితే నువ్వు బో తింటాం మేము అంటే ఉదాహరణ చెబుతున్నా. ఇటువంటి ఆలోచనలు ఉంటే కుదరదు, పూనుకోవాలి. లేకపోతే మేము చెయ్యాలి అని అనుకోవాలండి. అలా ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు. గమనించండి, ముందు పూనుకోకపోతే దేవుడు ప్రేరేపించడు. పూనుకోవాలి, ఆ ఆలోచన నీకు రావాలి. వస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. వచనం చూద్దాం. చూడండి, హగ్గయి 1:13, అప్పుడు యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. యెహోవా 14వ వచనము, యెహోవా యూదా దేశపు అధికారియకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ఏం చేశాడు? ప్రేరేపింపగా. 15వ వచనం, వారు కూడి వచ్చి రాజైన దర్యాయేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరంలో 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పని చేయ రెడీ టు స్టార్ట్. ఎప్పుడు వాళ్ళు పూనుకున్నప్పుడు, దేవుడు ప్రేరేపించినప్పుడు. సో చలనం లేని రాళ్ళలాగా ఉంటే ఏం కాదు, ఏముండదు అక్కడ. మన వల్ల ఏ ప్రయోజనమో మందిరానికి జరగదు,
కుటుంబాలకు జరగదు, దేనికి ఏం జరగదు. దేవుని యొక్క పని బలంగా జరగాలంటే పూనుకోవాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. చివరగా ఒక విషయాన్ని చెప్పి ఇంకొక చివరి విషయాన్ని చెప్పి నేను ముగింపులోకి వెళ్తా. దేవుడు ప్రేరేపించడం మాత్రమే కాదు, దేవుడు సహాయం చేస్తాడు. గదిపెట్టుకోవాలి. దేవుడు ప్రేరేపించడం మాత్రమే కాదు, దేవుడు సహాయం చేస్తాడు. అంటే నిజంగా ఎవరైతే దేవుని పని చెయ్యాలని మనసులో రూఢిగా నిశ్చయించుకొని పూనుకుంటారో ఆ పూనుకున్నటువంటి వారిని దేవుడు ప్రేరేపిస్తాడు. ప్రేరేపించడం మాత్రమే కాదు, వారికి కావలసినటువంటి టూల్స్ ఏమేమి కావాలి, ఇంకెంత కావాలి, సరిపోతుందా, ఇది సరిపోదా, ఐ విల్ గివ్ మోర్, ఇది సరిపోకపోతే నేను ఇంకా ఎక్కువ ఇస్తా. ఆ విషయాలు మనం చూసి ముందుకెళ్దాం, ముగిద్దాం. హగ్గయి 2:3 చూడండి ఒకసారి. హగ్గయి 2:3. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అంటే గతంలో సాలమన్ కట్టినప్పుడు టెంపుల్ ఎలా ఉందో, ఎంత మ్యాగ్నిఫిషెంట్గా కట్టాడో, అప్పుడున్నటువంటి ఆ మహిమను మీరు చూసిన వాళ్ళు ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అటు వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నదంటే దానితో ఇది ఎందుకైనా పోలింది కాదు. అంటే సొలొమోను కట్టిన దానితో ఇది పెద్ద లెక్కలోది కాదు అని పోల్చుకుంటారంట. అప్పుడు 9వ వచనం మీరు చూడండి. హగ్గయి 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సో ఇంతకు ముందు ఉన్నటువంటి మందిరము చాలా గొప్పది, దాంతో పోలిస్తే ఇప్పుడు కట్టేది ఎంతగా ఏముంది ఇది అని అనుకుంటారేమో. కానీ ఇక్కడ జరిగించేది నేను. మీరు పని చేయటం పూనుకున్నారా, మిమ్మల్ని ప్రేరేపిస్తాను, దానికి కావలసినటువంటి అన్నిటినీ నేను మీకు సమకూరుస్తాను. ఆ మందిరము కంటే దీని యొక్క మహిమ చాలా గొప్పది. 2వ అధ్యాయం 5వ వచనము. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఐగుప్తుల నుండి వచ్చేటప్పుడు మీ స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ఫరో అంత గొప్పోడు. ఫరో దేంతో పోలుస్తామంటే, ఒకసారి అమెరికా మిలిటరీ ఫోర్సు ఒక నరసరావుపేట మీద యుద్ధానికి వస్తే ఎట్లా ఉంటుంది? అమెరికా మిలిటరీ ఫోర్స్ అంటే అమెరికా దేశం మొత్తం వచ్చి ఒక నరసరావుపేట పట్టణం మీదకి యుద్ధానికి వస్తే ఎట్లా ఉంటుంది? ఒక 10 minutes లేకపోతే హాఫ్ అన్ అవర్లో మొత్తం స్మాష్ అయిపోతుంది. అప్పుడు ఐగుప్తీయుల పరిస్థితి అదే. అంటే ఐగుప్తీయుల యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతున్నారు, ఇశ్రాయేలీలు చాలా తక్కువగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, ఏమి లేవు. కేవలము దేవుని యొక్క శక్తి, కేవలము దేవుడు తోడుగా ఉన్నాడు వాళ్ళకు. చూడండి. మరియు 6వ వచనం చూడండి. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. మరియు 20వ వచనం. ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి 2వ అధ్యాయం 20వ వచనం. హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనము, ఆకాశమును, భూమిని నేను కంపింపజేయుచున్నాను. రాజ్యములు, సింహాసనములను నేను కింద పడవేతును. అన్ని జనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. రథములను, వాటిని ఎక్కిన వారిని కింద పడవేతును. గుర్రములను, రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, చివరిగా చెప్పిన విషయం ఏంటంటే, నా సేవకుడవకు, చూడండి 2వ అధ్యాయం 7వ వచనం. నేను అన్య జనులందరినీ కదిలింపగా
అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. 23వ వచనం, నా సేవకుడు ఒక షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దీనంతా దేన్ని గురించి చెప్తున్నా అంటే, ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు ఏం చేశానో అటువంటిది మళ్ళా చేస్తానని. భూమి కంపించబడుద్ది, ఆకాశం కదిలిపోద్ది, సముద్రాలు గతి తప్పుతాయి. అంటే ఇదంతా ఐగుప్తులో జరిగినటువంటి విషయాలను మళ్ళా రథాలు కూలిపోతాయి, సైనికులు పడిపోతారు, వాళ్ళే ఏమైంది ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు? ఏమైనాయి? ఆకాశంలో అద్భుతాలు జరగలా? కప్పలు వచ్చి వాళ్ళ ఇళ్ళ దూరలా? ధూళి మొత్తం పేలైపోలా? పేలవలేదా? సముద్రాలు మొత్తం అంటే నీళ్ళు మొత్తము రక్తం అవ్వలేదా? పశువులు చచ్చిపోలేదా? వడగండ్లు కురిసి పెద్ద పెద్ద వడగండ్లు ఎన్ని నాశనం చేయలేదా? సముద్రం 2 పాయలు అవ్వలేదా? ఆ సముద్రంలో పడి ఐగుప్తు సైన్యము చావలేదా? దేవుడు అంటాడు, మీ పక్కన ఉన్నటువంటి ఐగుప్తీయుల దగ్గరకు పోయి బంగారం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైనవన్నీ కూడా అడగండి, వాళ్ళు మెదలకుండా తెచ్చి మీకు ఇస్తారు. వాళ్ళు మెదలకుండా తెచ్చి మీకు ఇస్తారు. మీ నిమిత్తము ఒకప్పుడు నేను చేసిన దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మరలా నేను ఇదే పని చేయబోతున్నాను. మీరు నిజంగా దేవుని పని కనుకై పూనుకొని, దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి దేవుని పని చేయడానికి ముందుకు వస్తే, దేవుడు రాజ్యాలను, రాజులను సైతము కంపింపజేస్తాడు. ఆయనకేమి అసాధ్యమైనది ఏమి లేదు. వాళ్ళు అప్పుడు తెచ్చి మెదలకుండా తెచ్చి బంగారము విలువైనవి తెచ్చి వాళ్ళ చేతిలో ఎట్టపోసారో, మరలా అన్ని జనులందరూ వచ్చి తెచ్చి మీ చేతుల్లో వాటిని పెడతారు. అంటే ఆ మందిరానికి కావలసిన బంగారం, వెండి, విలువైన సంపద మొత్తము మీకు అందించబడుతుంది. ఇదంతా చేసేది ఎవరు? దేవుడే. చాలామంది మనం ఏంటంటే, దేవుడు చేస్తాడా, నేను పూనుకుంటాలే కానీ నా వల్ల ఏమైంది అని పని చేయకుండా, సోమరులుగా దేవుని పని కోసం ప్రయాసపడకుండా, వాళ్ళ జీవితాల్లో ఏ మేలు జరగకుండా అలాగే ఉంటారు. ఈ వాక్యాన్ని మీరు విన్నట్లయితే, నిజంగా దేవుని పని చేయడానికి పూనుకుంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. ప్రేరేపిస్తే మీరు దేనికి భయపడొద్దు, దేవుడు అన్నిటినీ సమకూరుస్తాడు. బంగారం ఆయనదే, వెండి కూడా ఆయనదే, అన్నీ ఇస్తాడు. తర్వాత చివరిగా 2వ అధ్యాయం 9వ వచనము, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఫినిష్ అయిపోయింది. సో దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి సహాయం చేసి మొదటి మందిరం కంటే రెండవది చాలా గొప్పగా ఆయన మాట నిలబెట్టుకున్నట్లు మనం చూస్తాం. సో ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న సంగమ సహోదరులారా, మనం కూడా దేవుని పని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆసక్తిని కోల్పోకుండా మనకున్న వనరులన్నీ మనం ఉపయోగించి దేవుని పని చేద్దాం. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఈ సంఘం ఇంకా నానాటికి వృద్ధి అయ్యి దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆయన సంతోషిస్తాడు. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, అలాగే స్థానిక సంఘ సువార్థకులకు, పెద్దలకు హృదయపూర్వక వందనాలు.